భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపురం గ్రామంలోని సీతారామ ఆలయంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గులతో దేవాలయ ప్రాంగణం కలకలలాడింది. ముగ్గుల పోటీలో ప్రతిభ చూపిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జూలూరుపాడు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఎంపిక చేసి టెక్నాలజీ యుగంలో ఈ ముగ్గులు మర్చిపోయారని అనుకున్నాం, కానీ ఎంతో చక్కగా మరి ఆకాశంలో నక్షత్రాలు కాబట్టి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సోదరిమణికి మరియు మన డాక్టర్ గారికి ఇంకా మన మహిళలందరూ కూడా ఇక్కడ చాలా ఉత్సుకతతో ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా వినటే చాలా 2 గంటల నుంచి మీ కష్టం అంతా ఇక్కడ కనబడుతుంది. రంగుల రంగవల్లులతో దాంట్లో మనం శ్రద్ధ అంటే అమ్మాయిలు ఏదైనా చాలా శ్రద్ధతో చేస్తారు అంటారు. అందుకే ఇల్లుని చూడు ఇల్లాలిని చూడు అంటారు, పాత కామెత. మీరు చాలా బాగున్నాయి. మాకు ఎట్లాగో సెలవులు ఉండవు కాదు, మీ అందరినీ చూసి సంతోషపడ్డా ఉంటుంది కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. పిల్లలకి నా ఫస్ట్ ఫోన్ చేశారు నాగరాజు గారు, మినిస్టర్ గారు బందోబస్తులో ఉన్నాం, వస్తున్నాం రాదా తెలియదండి, నేను ఇప్పటివరకు అయితే చెప్పలేను, రేపు చెప్తా అన్నాను. అంటే ఎక్కడ ఉంటాం అనేది తెలియదు కాబట్టి మళ్ళీ మార్నింగ్ వచ్చి ఖచ్చితంగా వస్తా అని చెప్పాను. దీనిలో ఇంకోటి ఏంటంటే మా స్వార్థం కూడా ఉంది.